అందరికీ నమస్కారం. ప్రభుత్వ పథకాల అప్డేట్స్ ముఖ్యంగా ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ప్రతి అప్డేట్ మీకు ఇందిరమ్మ ఇండ్ల ఫైనల్ లిస్ట్‌లో మీ పేరు వచ్చే వరకు, మీ పేరు వచ్చిన తర్వాత మీ ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం పూర్తయ్యే వరకు, మీ అకౌంట్‌లో 5 లక్షలు పడే వరకు, ఇందిరమ్మ ఇల్లు తక్కువ ఖర్చుతో ఎలా మంచిగా కట్టుకోవాలి అనే అంశాల మీద కూడా ఏమైనా సమస్యలున్నా వాటి సందేహాల నివృత్తి కోసం మన ఛానల్లో వీడియోస్ వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ప్రతిరోజు వీడియోస్ వస్తాయి. ఇక ఇందిరమ్మ ఇళ్ల సర్వే అయితే దాదాపు 99% వరకు అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పూర్తయింది. అయితే మరొకసారి ఈ పూర్తయిన ఇళ్లలో మొత్తం దాదాపు 4 లక్షల ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి మరొకసారి ఉన్నతాధికారులైతే మరోసారి ఇందిరమ్మ ఇళ్ల సర్వే అయితే చేయనున్నారు. ఇక సంక్రాంతి తర్వాత లబ్ధిదారులు అయితే ఎంపిక చేస్తారు. ఇక ఇందిరమ్మ ఇళ్ల సర్వేపై సూపర్ చెక్ చేపడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే ఆల్రెడీ ఈ సూపర్ చెక్ కార్యక్రమం అయితే స్టార్ట్ అయింది. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలనలో ఇందిరమ్మ ఇళ్ల కోసం అప్లై చేసుకున్న దరఖాస్తులపై మొత్తం ఇంటింటి సర్వే అయితే చేసింది. అయితే సర్వేను పురపాలక సంఘాల్లో వార్డు అధికారులు, గ్రామాల్లో పంచాయతీ కార్యదర్శులు అయితే సర్వే చేశారు. మరి ఈ ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారు ఈ సర్వే విషయంలో ఏమైనా అవకతవకలు జరిగాయా, అన్ని కరెక్ట్గా ఉన్నాయా లేవా అని మళ్ళీ ఉన్నతాధికారులు ఈ చేసిన సర్వేలో కొన్ని ఇండ్లను అయితే మళ్ళీ ర్యాండమ్గా తీసుకొని దాదాపు 4 లక్షల ఇండ్లను మరొకసారి సర్వే చేసి ఫైనల్గా సంక్రాంతి తర్వాత లిస్ట్ అయితే పెట్టాలని చూస్తున్నారు. ఇక్కడ సమస్యలు చూస్తే ఇండ్ల కోసం దరఖాస్తు చేసుకున్న వారంతా ప్రస్తుతం బ్రతుకు తెరువు కోసం ఇతర ప్రాంతాలకు వెళ్ళిపోయినారు, చనిపోయిన వారు ఉన్నారు. అధికారులు సర్వే కోసం ఇంటికి వెళ్తే మేము ఇల్లు కట్టుకోమని చెప్తున్న వారు చాలామంది ఉన్నారు. ఇంకా ఒక ప్రాంతంలో అద్దెకు ఉన్నవారు ఇతర ప్రాంతానికి మారారు. వారు దరఖాస్తులో నమోదు చేసిన ఫోన్ పనిచేయకపోవడంతో అధికారులు ఇబ్బందులు పడ్డారు. ఇటువంటి వారి పేర్లను ప్రత్యేకంగా రూపొందించిన ఒక నమూనాలో పొందుపరిచి అధికారులకు సమర్పించారు. ఇక సర్వేలో ఏమైనా అక్రమాలు జరిగాయా, ఇందిరమ్మ ఇళ్ల యాప్లో ప్రజాపాలన దరఖాస్తుదారుల వివరాలని నమోదు చేశారా, అర్జీదారుల ప్రయోజనాల కోసం సర్వే అధికారులు ఏమైనా తప్పుడు సమాచారం నమోదు చేశారా అనే అంశాలపై ప్రభుత్వ ఆదేశాల మేరకు క్షేత్రస్థాయిలో మళ్ళొకసారి సర్వేని మొత్తం చెక్ చేస్తున్నారు ఉన్నతాధికారులు. ఈ కార్యక్రమం మొత్తం వారం రోజుల్లో ముగియనున్నదని సంబంధిత అధికారులు చెప్తున్నారు. సర్వే పూర్తయిన వాటిలో మొత్తం దరఖాస్తుల్లో 5% తీసుకొని ఈ సూపర్ చెక్ పేరుతో మళ్లీ దరఖాస్తులను ఇంటింటికి వెళ్లి మరీ పరిశీలిస్తున్నారు. ఇక గృహ నిర్మాణ శాఖ అధికారులతో పాటు పీడీలు, పురపాలక సంఘాల్లో కమిషనర్లు, గ్రామాల్లో ఎంపీడీఓలు వెళ్లి యాప్లో నమోదు చేసే వివరాలు సక్రమంగా ఉన్నాయా లేవా అని చెక్ చేస్తున్నారు. ఇక ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి సూపర్ సర్వే అయిపోయిన తర్వాత సంక్రాంతి పండుగ తర్వాత పురపాలక సంఘాల్లోని వార్డుల్లో, గ్రామాల్లోని గ్రామ సభలు నిర్వహించి అర్హులైన లబ్ధిదారులను ఇందిరమ్మ కమిటీల ద్వారా ఎంపిక చేయనున్నాయి. ఎంపికైన వారి జాబితాను గ్రామాల వారీగా కలెక్టర్కి పంపిస్తారు. కలెక్టర్ పరిశీలించిన అనంతరం ఇన్ఛార్జి మంత్రికి పంపిస్తారు. ఇన్ఛార్జి మంత్రి ఆమోదం తర్వాత లబ్ధిదారుల జాబితా ఖరారు చేసి ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి ఇచ్చే డబ్బులను విడతల వారీగా బ్యాంకు ఖాతాలో జమ చేస్తారు. కాబట్టి మరి ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకైతే గుడ్ న్యూస్ అయితే రాబోతుంది. ఈ జనవరి నెలాఖరులోగా మంజూరు చేస్తారు. మరి సర్వే ముగిసింది, ఇప్పుడు మా పరిస్థితి ఏంటి సార్, అయోమయంలో ఇందిరమ్మ ఇళ్ల అర్హులంటూ ఇక్కడ న్యూస్ అయితే రావడం జరిగింది. మరి అధికారులకు రసీదు, ప్రజాపాలనలో అప్లై చేసుకున్న రసీదు చూపించారు. మరి మా ఇంటిని ఇంతవరకు మరి సర్వే చేయలేదు, మరి మా పేరు ఎందుకు రాలేదు సార్, ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో మరి ఎందుకు సార్ మా పేర్లు కనిపించడం లేదు అంటూ ఇందిరమ్మ ఇళ్ల సర్వేలో అనేక చిక్కుముళ్ళు ఉన్నాయి. మరి ఆ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్పేది ఎవరంటూ ఇక్కడ ప్రజలందరూ కూడా ప్రభుత్వాన్ని అయితే డిమాండ్ చేస్తున్నారు. మరి ఇంటికి వచ్చిన సర్వేయర్లకు యాప్లో కొంతమంది పేర్లు కనిపించకపోవడంతో వారందరూ ఏం చేయాలనేటువంటి సందర్భంలో ప్రభుత్వం అయితే ఎంపీడీఓ ఆఫీస్లో ప్రత్యేకంగా కౌంటర్ ఏర్పాటు చేశాం, అక్కడ వెళ్ళండి, అక్కడ అప్లై చేసుకోండి అని చెప్తున్నారు. కానీ ఎంపీడీఓ ఆఫీస్కి వెళ్తే ఎలాంటి రెస్పాన్స్ అయితే ఉండడం లేదని ప్రజలైతే వాపోతున్నారు. అందుకోసం వెంటనే ప్రతి జిల్లాకు ఒక టోల్ ఫ్రీ నెంబర్ విడుదల చేయాలి. రాష్ట్ర వ్యాప్తంగా ఒక టోల్ ఫ్రీ నెంబర్ కూడా విడుదల చేస్తే ఇలాంటి పేర్లు గల్లంతైన వారికి సంబంధించి ఎలాంటి పరిష్కారం చూపుతుందో ప్రభుత్వం చూడాలి. ఇక ఇందిరమ్మ ఇల్లు సర్వే పూర్తి కాగానే మరి మీకు ఇల్లు వచ్చినట్టేనా, మరి యాప్లో దరఖాస్తుదారుడు గతంలో ఇందిరమ్మ ఇంటి పథకం కింద ఇల్లు పొందారా లేదా అని అడిగారు. గతంలో లబ్ధి పొందితే ఈసారి అయితే ఇల్లు రాదు. ప్రస్తుతం ఇల్లు ఎలా ఉంది, పైకప్పు వివరాలు, కుటుంబ సభ్యుల వివరాలు, వారి వివాహ స్థితిగతులపై కూడా ఆరా తీస్తున్నారు. మరి ఇల్లు మంచిగా ఉండి, పైకప్పు మంచిగా ఉండి, కుటుంబ ఆర్థిక పరిస్థితి బాగా ఉంటే మీకు ఇల్లు అయితే వచ్చే అవకాశం లేదని ఇక్కడ తెలుస్తోంది. సొంత స్థలం ఉంటే అందుకు సంబంధించిన పత్రాలు అన్నీ చూపిస్తున్నారా లేదా అనేటువంటి కరెంటు బిల్లు, సాదా బయన పత్రం అన్నింటినీ స్కాన్ చేసి యాప్లో పెట్టారు. ప్రస్తుతం ఉంటున్న ఇంటి వద్ద, సొంత స్థలం వద్ద యజమాని నిల్చోబెట్టి ఫోటో తీశారు. గతంలో ఇందిరమ్మ ఇల్లు తీసుకుంటే అనర్హులుగా గుర్తించారు అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు. ఈ విధంగా మొత్తం సర్వే పూర్తయిన ప్రతి ఇంటికి సంబంధించి మరొకసారి 4 లక్షల దరఖాస్తులను మళ్ళీ హౌసింగ్ అధికారులు, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు అయితే మరొకసారి క్రాస్ చెక్ చేస్తున్నారు. ఏమైనా అక్రమాలు ఉంటే అధికారులపై కూడా చర్యలు తీసుకుంటామని చెప్పేసి ప్రభుత్వం అయితే ప్రకటించింది. ఇక సంక్రాంతి తర్వాత గ్రామ సభల్లో మరి ఈ నెలాఖరులోగా లబ్ధాలను ఎంపిక చేస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటిస్తుంది. ఇంకా ఎప్పుడు ఇల్లు ఇస్తారు, మా ఇందిరమ్మ గ్రామాల వారిగా ఏ గ్రామానికి ఎన్ని ఇళ్ళు వచ్చాయి ఎప్పుడు చెప్తారు, ఈ సెలక్షన్ లిస్ట్ ఎప్పుడు పెడతారని చెప్పి ఆతృతగా ఎదురు చూస్తున్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి స్పీడ్ పెంచాల్సిన అవసరం ఉంది. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి, వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.